రైట్ రైట్ గోవింద్ గారు, అది అంటే చాలామంది తల్లిదండ్రులు మాట్లాడినా కూడా మేము చదువుకున్నాం, ఉద్యోగాలు చేసాం, సెటిల్ అవుతున్నాం. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు వచ్చిన తర్వాత చదువుని బట్టి పట్టే విధానం తీసుకొచ్చి వాళ్ళకు ఒక అంటే ముఖ్యంగా తెలుగు అనేది పక్కన పెట్టేశారు. భాషా పరిజ్ఞానం ఉండాలి, ఇంగ్లీష్ రావాలి, కానీ క్రియేటివిటీ అనేది పోయింది. బై హార్ట్ సిస్టమ్ అనేది ఉంది. అదేవిధంగా ఇందాక చెప్పినట్లు ఈ పుస్తకాలు, ఈ బ్యాగులు, ఈ సేల్ ఏంటంటే ఏం మాట్లాడతారు? యాక్చువల్గా మనం ఈ చర్చ మొదలుపెట్టిన తర్వాత మన ప్రధాన కార్యాలయాలకి కొన్ని వ్యక్తిగతంగా ఫోన్లు వస్తున్నాయి. సార్ మీరు ఫీజులు దందా అంటున్నారు, స్కూల్లో బుక్స్, బ్యాగులు, తర్వాత స్టేషనరీ ఇంక్లూడింగ్ షూ, సాక్సులతో సహా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే ఒక వెండర్ని పిలుస్తారు స్కూల్లో, కాలేజీలో. ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ డే లోపల వాళ్ళే కౌంటర్లు పెడతారు. మంచి నీట్గా ఒక ఆడిటోరియంలోనో ఒక క్లాస్ రూమ్లోనో పెట్టి కంపల్సరీ ఇక్కడే తీసుకోవాలి. మొత్తం స్కూల్ బ్యాగ్, ఆ మోసుకెళ్ళే బ్యాగ్తో సహా స్కూల్ పేరు ముద్రించి, ఇదంతా కూడా చూస్తుంటే అసలు ప్రభుత్వాలు నడిపిస్తున్న విద్యాశాఖ కూడా నిమ్మకి నీరెత్తినట్టుందా, లేకపోతే ఈ విద్యా వ్యవస్థ ప్రభుత్వాలు బ్యాగులు, పుస్తకాలు లేదా భోజనం అన్ని ఉచితంగా ఇచ్చినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే ఈ పుస్తకాల్లో కూడా వాళ్ళు ఈ డొనేషన్స్ రూపంలో ఈ పుస్తకాలు అమ్మిన వచ్చిన డబ్బులతో కూడా వాళ్ళు కొన్ని శాలరీస్ కూడా తీసేస్తున్నారని మనకు సమాచారం అందుతుంది. అంటే ఈ అమ్మితే వచ్చే డబ్బులు ఉంటాయి చూసారా, వెండర్కి ఏముంటుందంటే మొత్తం బుక్స్, స్టేషనరీ బ్యాగులు అక్కడ పెడితే అతనికి చెప్తాడనమాట, మీకు 30-40% మీకు ఇచ్చేస్తామండి అంటే స్ట్రైట్ అవే ముందే ఇచ్చేస్తారు వీళ్ళు కాలేజీలకి, స్కూల్స్కి. ఎక్కడ మీకు ఇది ఒక బిజినెస్, ముందే వాళ్ళు బుక్స్ ప్రింట్ చేసుకుంటారు. పేరెంట్స్ చాలామంది పాపం నిశ్చాయితలు అడిగితే, లేదండి మీకు ఫెసిలిటేట్ చేస్తున్నాం, మీరు బ్యాగ్ కొనుక్కోడానికి ఒక షాప్కి వెళ్ళాలి, బుక్స్ కొనుక్కోడానికి ఒక షాప్కి వెళ్ళాలి, షూకి ఒక వాడికి వెళ్ళాలి, మీకు అన్ని ఇక్కడ ఫెసిలిటేట్ చేస్తున్నాం, మీకు నచ్చినట్టే తీసుకోమంటారు. అక్కడ వెళ్ళాక వాళ్ళు ఫిక్స్డ్ రేటే ఉంటుంది. సపోజ్ ఒక షూ కొనుక్కున్నారు ఒక ఎల్కేజీ స్టూడెంట్, ఒక 500 ఛార్జ్ చేస్తే అతనికి 200 రూపీస్ వస్తే 300 రూపీస్ స్కూల్కి ఇండైరెక్ట్గా ఇస్తాడు అతను. ఎందుకంటే అతను 10 స్కూల్స్ పెట్టుకుంటే అతను కొన్ని లక్షల్లో అతను బిజినెస్ చేస్తాడు. ఇది నిజంగా ఎంత దందా అంటే పేరెంట్స్ చెప్పినట్టే వినాలి, ఫీజు చెప్పినట్టు వాళ్ళే వినాలి, ఫీజు వాళ్ళు చెప్పినట్టే చేయాలి, బుక్స్లు వాళ్ళే కొనుక్కోవాలి, బట్టలు వాళ్ళే చెప్పినట్టే కొనుక్కోవాలంటే నిజంగా ఈ విద్యా వ్యవస్థ ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ అందరూ ముఖ్యంగా గమనించండి. మీలో అవేర్నెస్ రానంత కాలం ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా, ప్రైమ్ 9 లాంటివి ఎన్ని కథనాలు చేసినా కూడా సమాజంలో మార్పు వస్తుంది, కానీ చాలా లేట్ అవుతుంది. ఇది తొందరగా వెళ్ళాలంటే మీరందరూ ముందుకు రండి, తిరగబడాలి, ప్రశ్నించాలి. ఈ స్టేషనరీ మాకు ఫోన్స్ వస్తున్నాయి ప్రైమ్ 9 వేదికగా, సార్ ఏ స్కూల్లో అయితే స్టేషనరీ అమ్ముతున్నారో, పుస్తకాలు అమ్ముతున్నారో మీరు రండి, అక్కడ డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రసారం చేయండి, దాన్ని బట్టి మీరు కంప్లైంట్ చేయండి అంటున్నారు. మా ప్రైమ్ 9 వేదికగా మీరు ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలైనా సరే స్కూల్లో పుస్తకాలు ఇవన్నీ అమ్మడానికి నిషేధం. డిఈ వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, సార్ యాజ్ ఫర్ రూల్ ప్రకారం ఎక్కడా కౌంటర్లు పెట్టకూడదు, అడపా 2-3 స్కూల్స్కి వెళ్తున్నాం, మేము వస్తున్నామని తెలిసి వాళ్ళు తీసేస్తున్నారు, వేరే రూమ్లో పెడుతున్నారు అంటున్నారు. ఇదంతా తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా అనేది సభ్య సమాజానికి తెలుసు. అయినా ప్రైమ్ 9 వదలదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్పొరేట్ దందాతో పాటు ఈ స్కూలు, పుస్తకాల దందా కూడా అరికట్టాలి. పేరెంట్స్ ముందుకొచ్చి విద్యార్థి సంఘాలు కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఎక్కడెక్కడ స్టేషనరీ పుస్తకాలు అమ్ముతున్నారో వాటిని మీరు మాకు ఫిర్యాదు చేయండి. అధికారులు వినకపోతే సీఎం వరకు కూడా తీసుకెళ్లి దీన్ని అరికట్టే విధంగా ప్రైమ్ 9 మీకు సమాజ హితం కోసం ముందుంటుందని తెలియజేస్తున్నాం. సత్యనారాయణ గారు, మధుసూదన్ గారు, ఫైనల్గా విద్యా వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. పేదవాళ్ళు